సృష్టిలో అతి విలువైనది ఏమిటి? ఈ సృష్టిలో అతి విలువైనది మానవాళి మనసు. మనసు చాలా విలువైంది, చాలా గొప్పది. మానవుడు సృష్టికి ప్రతిసృష్టి చేశాడు, యంత్రాలను తయారు చేశాడు, సృష్టించాడు. ఒక ఇతర గ్రహం పైనకి వెళ్ళేటటువంటి శక్తిని ఏర్పరిచాడు. అది మనసు ద్వారానే సాధ్యం. మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇద్దరు చెస్ ఛాంపియన్లు ఇద్దరు కూర్చున్నారు, ఒకరికి ముందు ఒకరు. ఒక కార్డ్స్ ఆడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరికి ముక్కలు బాగా పడితే వాళ్ళు గెలుస్తారు, కొంత ఆటలో ప్రావీణ్యత ఉంటే. కానీ చెస్ ఆడే వాళ్ళు అలా ఎలా? చెస్ ఆడే వాళ్ళు కూడా ఇద్దరు కూర్చున్నారు, ఆడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఆలోచన పక్కకు జరిగిందనుకోండి, ఎప్పుడో తన భార్య తనతో గొడవ పెట్టుకున్న విషయమో, లేదంటే కెరియర్లో ఒక వ్యక్తి తనని అవమానించిన విషయమో, లేదంటే తను పర్సనల్గా గడిపిన విషయాలు ఏవైనా తనకు గుర్తొచ్చాయనుకోండి, మనసు చెలించో, మనసు పక్క దోవబట్టో, రాంగ్ స్టెప్ వేస్తే ఒక్క స్టెప్ వల్ల మొత్తం గేమ్ అంతా పోతుంది. అంటే ఇక్కడ ఏది నిన్ను రూల్ చేస్తుందంటే మనసు. ఈ మనసు చాలా గొప్పది, చాలా విలువైంది అని నేను మాట్లాడతాను. ఇప్పుడు ప్రాణం ఉందండి, మనసు లేదంటే మైండ్ లేదు, మతిస్థిమితంతో పుట్టాడు. ఆ ప్రాణము ఉండడం వలన ఏదైనా ఉపయోగం ఉందా? ఒకటి సృష్టించాడు ఒక మనిషి, బుద్ధి పనిచేయకపోతే ఏదైనా సృష్టించగలడా? బుద్ధి అంటే ఏంటి? మనసు. మనసు యొక్క ప్రోద్బలమే బుద్ధి. లేదు, ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మనసే. ఎందుకంటే ఎదుటి దాన్ని గొప్పదని ఒప్పుకునేది కూడా మనసే కదా. ఇప్పుడు నాకు ఈ పుష్పం ఉంది, ఎంతో గొప్పది, అది పూసింది, భగవంతుడికి దాని ప్రాణాన్ని, దాని శరీరాన్ని అర్పిస్తుంది అని మనం అనుకోవాలన్నా అది మన మనసే చెప్పాలి మనకు. కాబట్టి ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో అతి విలువైంది మనసు అని నేను మాట్లాడతాను. జయ గురు దత్తాత్రేయ.